ఈరోజు ఎగ్స్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా నువ్వులు పల్లీలు వేంపి పెట్టుకున్నాను. అది మసాలా పొడి చేసి పల్లీలు నువ్వులు పొడి అయినాయి. దాంట్లోనే ఒక ఉల్లిపాయ కోసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు చించేసుకుంటున్నాను. అట్లాగే 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం కొద్దిగా పుదీనా కొంచెమే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మెత్తగా గ్రైండ్ అయిపోయింది, మెత్తగా అయింది. అట్లాగే గుడ్లు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడైంది. దీనికి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నేను ఒక పెద్ద గంటతో గంటడి పోస్తుంది. దీంట్లో ఒక పట్ట, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా వేసి వేయించాలి. ఇవి వేగినాయండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ బ్రౌన్గా వేగిందండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము. పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం కొంచెమే పడుతుందండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసేసేయాలండి. ఈ పేస్ట్ని బాగా వేయించాలి. నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. మసాలా అంతా బాగా ఉడుకుతుంది. దీంట్లోనే మనకు తగినన్న వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చిందండి. కూర ఉడికింది. దీనిలోనే కొంచెం గరం మసాలా వేస్తున్నా. 1/2 స్పూన్ గరం మసాలా వేసి, గుడ్లు కొంచెం బాగలేవండి, అందుకని ఘాట్లు పెట్టాను. లేకపోతే ఆఫ్ చేసేదాన్ని. ఘాట్లు పెట్టి గుడ్లు వండుతున్నాను. గుడ్లు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది. మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇది అందరూ చేస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది జీడిపప్పు వేస్తారు. నేను నువ్వులు పల్లీలు వేసాను. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసేసుకొని దించుకుందామండి. కొంచెం కొత్తిమీర చల్లేద్దాం పైన. అయిపోయిందండి గుడ్లు ఎగ్ కర్రీ, మసాలా ఎగ్ కర్రీ రెడీ. మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్.